పురాణాల ప్రకారం మనం జరుపుకునే ప్రతి పండుగ వెనకాల ఎంతో గొప్ప అర్థం దాగి ఉంది. రాక్షసులు ప్రజల్ని ఇబ్బంది పెట్టిన ప్రతిసారి ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో వాళ్ళని అంతం చేస్తూ ఉంటాడు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగానే పండుగలు జరుపుకుంటూ ఉంటాం. దీన్ని బట్టి ఎప్పటికైనా తప్పు చేసే వాళ్ళకి శిక్ష పడుతుంది అనే ప్రతి పురాణ గ్రంథాల్లోనూ వివరించారు. అదేవిధంగా ఏ భేదభావం లేకుండా అందరూ కలిసి రంగులతో జరుపుకునే హోలీ పండుగ వెనకాల కూడా రకరకాల కథలు ఉన్నాయి. ఈ పండుగను ఉత్తర భారతదేశంలో ఉండే కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు హోలిక అనే రాక్షసిని దహనం చేసి జరుపుకుంటూ ఉంటారు. ఈ హోలిక రాక్షసికి సంబంధించిన కథనం ఏంటో తెలుసుకుందాం. రాక్షసులకు రాజైన హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని కోసం చాలా కాలం తపస్సు చేశాడు. అతని తపస్సులకు ప్రసన్నుడైన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే అతను పగలు లేదా రాత్రి ఇంటి లోపల లేదా బయట, భూమిపైన లేదా ఆకాశంలో, మనుషుల వల్ల లేదా జంతువుల వల్ల అస్త్రశస్త్రాలచే చావు లేకుండా వరం ఇవ్వమని కోరుకుంటాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడు అతనికి వరం ప్రసాదిస్తాడు. ఇంకా అతనికి వరగర్భం పెరిగిపోయి స్వర్గము భూమిపైన దాడి చేసి ప్రజలు అందరినీ దేవుళ్ళని కాకుండా తన్నే పూజించాలని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. కానీ హిరణ్యకశిపుడు కొడుకైన ప్రహ్లాదుడు ఆ మహావిష్ణువుకి పరమభక్తుడు. విష్ణుని ఎల్లప్పుడూ ఆరాధిస్తూనే ఉంటాడు. హిరణ్యకశిపుడు కొడుకుని ఎన్నోసార్లు బెదిరించినా సరే అతను ఆపలేదు. ఇంకా కొడుకుని చంపడానికి కూడా ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అతనికి విషమిస్తేనేమో అది అమృతంగా మారిపోయేది. ఏనుగులతో తక్కించాలని చూస్తే ఏమీ జరగకపోవడం, విషసర్పాలతో ఉన్న గదిలో పెట్టినా సరే ప్రహ్లాదుడికి ఏమీ జరగలేదు. అప్పుడే హిరణ్యకశిపుడి చెల్లైన హోలిక ప్రహ్లాదుని చంపడానికి ఒక ఆలోచన చేస్తుంది. అగ్నిలోకి వెళ్ళిన ఏమీ కాని శాలువాను తను కప్పుకొని ప్రహ్లాదుని ఒడిలో పెట్టుకుని చితిలో కూర్చుంటుంది. కానీ మంటలు అంటించగానే హోలిక మీదున్న ఆ శాలువ ఎగిరిపోయి ప్రహ్లాదుని మీద పడుతుంది. అలా పసివాన్ని చంపాలనుకున్న హోలిక మంటల్లో కాలిపోతుంది. అప్పటి నుంచి హోలిక అంతానికి గుర్తుగానే హోలీ పండుగను జరుపుకుంటారు. ఇంకా తరువాత విష్ణుమూర్తి నరసింహావతారం దాల్చి సగం మనిషి సగం సింహంలాగా పగలు లేదా రాత్రి కాకుండా సంధ్యా సమయంలో లోపల బయట కాకుండా ఇంటి గడప మీద, ఆకాశము భూమి కాకుండా తన ఒడిలో కూర్చోబెట్టుకొని అస్త్రశస్త్రములతో కాకుండా తన చేతులతో అతని పొట్ట చీల్చి అతన్ని అంతం చేస్తాడు. ఇలా ఈ పండగని జరుపుకోవడం వెనకాల ఇంకో కథ కూడా ఉంది. పార్వతీ పరమేశ్వరుల వివాహం జరగాలంటే ధ్యానంలో ఉన్న శివుడు తపస్సు భగ్నం చేయాలని చెప్పి దేవతలు మన్మధుడిని పంపిస్తారు. అలా మన్మధుడు శివుడి దగ్గరికి వెళ్ళి ఆయన తపస్సుని భగ్నం చేస్తాడు. అప్పుడు శివుడు కోపంతో మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడు. ఆ సమయంలోనే మన్మధుడి భార్య అయిన రతీదేవి వచ్చి తన భర్తను బతికించమని శివుడిని అర్థిస్తుంది. ఆమె కోరికను మన్నించిన శివుడు మన్మధుడిని కామదేవుడిగా కాకుండా ప్రేమని, ఆధ్యాత్మికతని తెలియజేసే ప్రతిరూపంగా బ్రతికిస్తాడు. అప్పటి నుంచి హోలీ పండుగ రోజున భోగి మంటలు వేసి జరుపుకుంటూ ఉంటారు. ప్రేమ, క్షమకి గుర్తుగాను ఏ భేదభావాలు లేకుండా అందరూ రంగులతో హోలీని జరుపుకుంటూ ఉంటారు.